మనందరికీ బాగా ఇష్టమైన హీరో కమ్ కమెడియన్ కమ్ విలన్ సునీల్ గారు ఈరోజు మాట్లాడట్లేదు, మౌనవ్రతంలో ఉన్నారు. మూకాభినయం చేయబోతున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సునీల్ గారు ఆఫ్టర్ అ వెరీ 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 లాంగ్ టైమ్ విత్ అ ఫెంటాస్టిక్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సునీల్ గారు, ఎస్, ladies and gentlemen, put your hands together for our wonderful Sunil garu. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, కాంట్రవర్సీల కోసం కాదు. సో ఎంజాయ్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టకండి. ఇందులో అనుకరణకి వీలుగా ఉన్న పేర్లని మాత్రమే తీసుకున్నాం. ఇతరులు అన్యథా భావించకూడదని మా ప్రార్థన. హైదరాబాదులో శిల్పకళా వేదికలో F3 ప్రీ రిలీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దగ్గుపాటి వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, హనీ ఈజ్ ద బెస్ట్ మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, వై విజయ, ప్రగతి, వెన్నెల కిషోర్ మరియు సునీల్ 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 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి పాలు పంచుకున్నారు. F3 సినిమాకి పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున, నాగబాబు, ఐశ్వర్య రాయ్, దీపికా పడుకునే, కాజల్, దగ్గుబాటి రాణా తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు. ప్రపంచ నలుమూలల నుండి USA జో బైడెన్, పుటిన్, జింగ్పిన్, జాకీ చాన్, మైక్ టైసన్, బిల్ క్లింటన్, అమితాబ్ బచ్చన్, గోవిందా, హృతిక్ రోషన్ F3 సక్సెస్ అవ్వాలని అభినందనలు అందించారు. F3 షూటింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలు బాంబే, బెంగళూరు, కొచ్చిన్, జైపూర్,
కాన్పూర్, నాగ్పూర్, షోలాపూర్, కాకినాడ, అద్దంకి, భీమవరం, ధర్మవరం, గోకవరం, గన్నవరంలో కోవిడ్ కారణంగా చేయలేకపోయారు. ఈ ఈవెంట్కి హైదరాబాదులో వివిధ ప్రాంతాలు బేగంపేట్, షేక్పేట్, ధూల్పేట్, ఆనంద్ నగర్, వికారాబాద్, దోమలగూడ, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, కూకట్పల్లి నుంచి సినీ రంగంలో చెయ్యి తిరిగిన వ్యక్తులు కదలి వచ్చారు. F3 సినిమా చూసిన సినీ ప్రముఖులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఈ F3 సినిమా నాకు ఘరానా మొగుడు ప్లస్ రౌడీ అల్లుళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని డైరెక్టర్ భుజం తట్టారు. యువరత్న బాలకృష్ణ గారు F3 సినిమా కలెక్షన్స్లో అన్స్టాపబుల్ అని నొక్కి ఒక్క అనిచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ అనిల్ రావిపూడి సినిమా చూస్తుంటే ఇతను జంధ్యాల గారి దత్తపుత్రుడని కొనియాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేను F3 పాటలు విన్నాను, నేను దుబాయ్లో ఉన్నాను అని భరోసా ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చూసి ఇది నాటు 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 అని స్టెప్ వేస్తూ వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఫోన్ చేసి ఈ సినిమా కత్తిలా ఉందని ఖితాబు ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ F3 గురించి ఈ పంచు సూపరు, ఆ పంచు సూపరు, పంచుల మీద పంచులు పంచే F3 దీనెవ్వ తగ్గేదేలే అని అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు మన జక్కన్న ఈ F3ని టెలిస్కోప్లో చూసి ఒక పాటలో 63వ రోలో ఉన్న 24వ డాన్సరు ఉంగరం లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాడని కరెక్షన్ చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ F3 గురించి మాట్లాడుతూ ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అని ముద్దు పెట్టుకున్నారు. ఇటీవల దిల్ రాజు గారి ఆఫీసుకి కొందరు వచ్చారు. దిల్ రాజు గారితో, సార్ F3 టికెట్లు రేట్లు పెంచుకుంటామన్నారు. దానికి దిల్ రాజు గారు గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ గెట్ అవుట్ గెట్ అవుట్ అని ప్రేమగా చెప్పి మర్యాదగా పంపించారు. ఇటీవల ఎయిడ్స్ గురించి జరిగిన ఒక కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ గారు పాలు పంచుకున్నారు.
ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకు ఆయన ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏమీ చెయ్యకూడదు అని సమాధానం ఇచ్చారు. F3 డబ్బు చుట్టూ తిరిగే కథ. డబ్బు గురించి ఒక మహాకవి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని సందేశం ఇచ్చాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇవే వార్తలు మళ్ళీ F4 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరిగి ప్రసారం అవుతాయి. థ్యాంక్ యూ.